హే ఫ్రెండ్స్, నేను మీ సోమన్. ఈరోజు మన ఫస్ట్ ఇయర్లో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. చూడండి, ఫస్ట్ ఇయర్లో ఎవరి స్టూడెంట్ ఎస్ ఏ ఫీల్ సిఎస్సి బ్రాంచ్ పరంగా చెప్పుకోవాలంటే మన సిఎస్సి వాళ్ళు బాగా టఫ్గా ఫీల్ అయ్యేది ఎక్కడంటే కోడింగ్ వచ్చేటప్పటికి సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, మేడమ్స్ చెప్తుంటారు, బాగానే ఉంటుంది. బట్ లాజిక్ మనకి రాయడం రాదు. బట్ అక్కడ వాళ్ళు లాజిక్ చెప్పేస్తుంటారు, కంపైలర్లోని రన్ అవుతుంటే మనం రియల్ టైం వచ్చేప్పటికి బ్రో మేము అసలు కోడింగ్ ఎక్కడ యూజ్ చేస్తాం బ్రో, మాకు తెలియదు, వీళ్ళేమో ఇలా చెప్పుకెళ్ళిపోతున్నారు అని చెప్పి అనుకుంటా. రియల్ టైం వచ్చేటప్పటికి చెప్పుకుంటే మనము మన ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఉందనుకోండి, మన ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ఓపెన్ చేయగానే నీ యూజర్ నీ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. అక్కడ బాగా చెప్తుంది చూడండి ఫ్రెండ్స్. మన ఇన్స్టాగ్రామ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఉంటుంది, ఒక ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఉంటుంది. అయితే ఫ్రంట్ ఎండ్లోని HTML CSS జావా స్క్రిప్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మనకి అవి దాటుకొని ఒక ఇన్ఫర్మేషన్ అంటే నీ లాగిన్, నీ యూజర్ ఐడి, పాస్వర్డ్ రెండు ఎంటర్ చేస్తావు. అక్కడి నుండి ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి మధ్యలో ఏపీఐ ఉంటుంది. ఈ ఏపీఐ దాటిన తర్వాత బ్యాక్ ఎండ్ ముందు మన ప్రోగ్రామ్ రాస్తాం. చెప్పాను కదా మన లాజిక్ మెయిన్ అని. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది సెక్యూరిటీ గార్డ్ టైప్, బట్ సెక్యూరిటీ గార్డ్ కాదు. అక్కడ మెయిన్ థీమ్ సెక్యూర్ అనమాట. అలా మన ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మనం పంపించిన పాస్వర్డ్, మన యూజర్ ఐడి, మన పాస్వర్డ్ డేటాబేస్కి పంపిస్తుంది. మన డేటాబేస్కి పంపిస్తుంది, కానీ మన తర్వాత కూడా మళ్ళీ మనం బ్యాక్ వచ్చే తర్వాత మళ్ళీ మన ఎంటర్ పాస్వర్డ్, ఒకవేళ పాస్వర్డ్ రాంగ్ కొడితే ఎర్రర్ చూపిస్తుంది. ఆ ఎర్రర్ డిటెక్ట్ చేసేది ఎవరు? ఈ కోడింగ్ ఫ్రెండ్. మనం రాసే ప్రోగ్రామే ఇక డిటెక్ట్ చేస్తుంది. నువ్వు పంపించిన పాస్వర్డ్ రాంగ్, లేకపోతే ఈమెయిల్ రాంగ్ అని చెప్పేసి, నువ్వు పెట్టిన యూజర్ ఐడి రాంగు అని డిటెక్ట్ చేసేది మన ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. మనకి అర్థమైంది కదా? నాకు తెలిసినంత వరకు మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాం. బట్ స్కూల్లో, మన కాలేజీలో చెప్పేది లాజిక్ ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్తుంటారు. మనం అక్కడి నుండి బాగా నేర్చుకుంటే మ్యాక్సిమం థర్డ్ ఇయర్కి వచ్చినప్పటికీ మనం ప్రాజెక్టులు చేయడం హెల్ప్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది నేను థర్డ్ ఇయర్లో తెలుసుకున్నాను మన ప్రోగ్రామ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందో. ఓకేనా? మళ్ళీ ఈ వీడియో అర్థం కాదు, మళ్ళీ ఇంకోసారి చూడండి. అప్పటికి అర్థం కాకపోతే మన కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను పక్కగా ఇంకొద్ది బెటర్మెంట్ వీడియోతో ఇంక మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.